రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం తపన పడుతుందని, అందులో భాగంగానే పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి డొక్కా సీతమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. మేడం తన గౌరవ ఎమ్మెల్యే గారితో సహా ఇచ్చేసిన పార్వతీపురం జూనియర్ డిగ్రీ కాలేజీలో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చేవాళ్ళు పిల్లలు ఆర్థికంగా వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి ఒక ఆలోచన, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని ఆలోచన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు అధ్యక్షతన రేపటి తరాన్ని ఎలా తీసుకెళ్లాలి, వాళ్ళకు ఒకే ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. 2047 కల్లా ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఆక్యుపేషన్ ఉన్నారు, తెలుగు వాళ్ళు డామినేషన్ ఉన్నారు. ఇంతకు ముందు అలెగ్జాండర్ వరల్డ్ ని కాన్కర్ చేశారు అన్నట్లు అందులోనే ఆలోచన ద్వారా ఇప్పుడు కావాల్సిన రూటు, దానికి కావాల్సిన రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. మీకున్న ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులకి బుక్స్ కొనుక్కోవడానికి కావాల్సిన బుక్స్ కిట్స్ మొత్తం అంతా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా మీకు భోజనం కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. రేపు ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా అడగడం, నాతో పాటు 2-3 ఎమ్మెల్యే